హాయ్ గైస్, ఈరోజు ఓటింగ్ అనాలిసిస్ చూసినట్లయితే ఈరోజు సెకండ్ డే ఈవినింగ్, అంటే ఇప్పుడు నేను చేస్తున్న టైం వరకు ఓటింగ్ రిజల్ట్ చూసినట్లయితే ఓటింగ్లో ఏ పోల్లో చూసినా కానీ తనుజదే ప్రభంజనలాగా కనపడుతుంది. తనుజకు ఇంకెవరు లేరు పోటీ అనిపించింది. ఇమాన్యుయల్ కూడా ఒకడు ఉంటే మంచిగా ఉండేది అనిపించింది. ఇక్కడ తనుజది మాత్రము ఓటింగ్లో టాప్ 1లో దూసుకెళ్తుంది. తనుజకైతే కళ్యాణ్ దర్దాపులో కూడా లేడు. తనుజ తర్వాత వచ్చేసి మన ఎవరు సంజన గారు ఉన్నారు సెకండ్ పొజిషన్లో. సంజన గారికి ఎందుకు సెకండ్ పొజిషన్కి వచ్చిందంటే సుమన్ శెట్టి గారు నామినేషన్లో లేరు, ఇమాన్యుయల్ నామినేషన్ లేడు. వీళ్ళిద్దరి ఓటింగ్ కూడా సంజనకు పడుతుంది కాబట్టి సంజన గారు వచ్చేసి సెకండ్ పొజిషన్లో ఆమె లీడ్ అవుతుంది. దాని తర్వాత థర్డ్ పొజిషన్కి వచ్చేసి కళ్యాణ్ ఉన్నాడు. థర్డ్ పొజిషన్లో కళ్యాణ్ మాత్రం ఆయనకు కూడా ఓటింగ్ పడుతుంది థర్డ్ పొజిషన్లో. కానీ తనుజకి మన సంజనకి మధ్య చాలా దూరం ఉంది. అదేవిధంగా మళ్ళీ సంజన గారికి కళ్యాణ్ కూడా చాలా డిఫరెంట్ ఓటింగ్ పడుతుంది అన్నట్టు. ఇక్కడ కళ్యాణ్ అతని చేతులతోనే అతను ఓటింగ్ అనేది డౌన్ చేసుకోవడం జరిగింది. అతను నిన్న నామినేషన్లో మాట్లాడినటువంటి మాటల వల్లనే అతను డౌన్ ఫాల్ అయినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మన ఫోర్త్ పొజిషన్కి వచ్చేసి ఫోర్త్ పొజిషన్లో దివ్యనిఖిత ఉంది. సిక్స్త్ పొజిషన్లో వచ్చేసి ఫిఫ్త్ పొజిషన్లో వచ్చేసి రామ్ రాథోడు, ఫిఫ్త్ పొజిషన్లో సాయి, తర్వాత వచ్చేసి రమ్య. ఇలా లిస్ట్లో ఉన్నది రమ్యను, సాయి, తర్వాత వచ్చేసి రామ్ రాథోడ్. ఈ ముగ్గురు మాత్రం లిస్ట్లో ఉన్నారు. ఇక్కడ నాకు తెలిసి అయితే ఎలాగో రమ్య సేఫ్ అయిపోతుంది. ఎందుకంటే ఆమె బయట వచ్చేటప్పుడే పిఆర్లో పెట్టుకొని వచ్చి నాకు తెలిసి. ఎందుకంటే అటాక్ మూడ్లోకి వచ్చింది కాబట్టి పెట్టుకొని వచ్చి ఉంటుందని అనుకుంటాను. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఆమెకు 2K ఫాలోవర్సా 2 లక్షల ఫాలోవర్స్ ఎంత ఉన్నారు, సంథింగ్ 3 లక్షలేనో ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె మళ్ళీ యూట్యూబ్లలో వాళ్ళ చెల్లెలకు వీళ్ళకు బాగానే ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఎక్కువగా ఆమె వీడియోస్ కూడా బాగానే వైరల్ అవుతున్నాయి. కాబట్టి అంటే చిన్న ఏజ్ చేసినా కూడా బిగ్ బాస్లో ఏజ్ చేసినా కూడా చిన్నవి అని కూడా బాగానే వైరల్గా చేస్తున్నారు కాబట్టి ఆమె ఓటింగ్ కూడా పెరిగి ఉండొచ్చు, ఎక్కడొక దగ్గర పెరుగుతుంది. ఈ వారం కూడా టాస్క్లో బాగానే ఆడుతుంది అనిపిస్తుంది. ఆడితే మాత్రం ఎంతో కొంత సేవ్ అయ్యే అవకాశాలు అయితే ఆమెకు కనబడుతున్నాయి. ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్నది మాత్రం సాయిను రామ్ రాథోడ్, వీళ్ళిద్దరు మాత్రం డేంజర్ జోన్లో ఉన్నాడు. సాయి ఈ వారం ఆయనకు ఉన్నటువంటి ఇమ్యూనిటీ వాడుకుంటే బాగుండేది అనిపించింది. ఇమ్యూనిటీ ఆడుకోపోవడం ఈరోజు ఆయన డేంజర్ జోన్లో పడేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకు ఎక్కడ పిఆర్లు ఉన్నట్టు అనిపించట్లేదు, ఆయన గురించి ఎక్కడ ఏ వీడియోలు కూడా కనబడతలేదు. అదేవిధంగా రామ్ రాథోడ్ కూడా డేంజర్ జోన్లో ఉన్నాడు. వీళ్ళిద్దరికి అయితే ఈ వారంలో ఇద్దరిట్లో ఎవరో ఒకరు అయితే ఖచ్చితంగా వెళ్ళిపోయే అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. మీరు ఈ వారం ఎవరికి ఓటేస్తున్నారు? ఇమాన్యుయల్ ఫ్యాన్స్, సుమన్ శెట్టి గారి ఫ్యాన్స్ ఎవరికి ఓటేస్తున్నారో ప్లీజ్ దయచేసి ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి ఓటేస్తున్నారో ఇంకెవరికైనా ఓటింగ్ షిఫ్టింగ్ చేస్తున్నారా అనేది కూడా కామెంట్ చేయండి. నాకు ఒక డౌట్ అండి, మీరు ఏ ఊరో మీ ఊరు పేరు కూడా చేయండి. నా వీడియోస్ ఎక్కడ దాకా పోతున్నాయో చూద్దాం అనుకుంటున్నాను. మీ ఊరు పేరు కూడా మీ జిల్లా పేరు కూడా ఒకసారి టైప్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక నచ్చినాయి అనుకోండి ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.